అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. ఆరోగ్యంగా ఉండడం అంటే ఏ రోగం లేకుండా ఉండడం కాదు, శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉండటం, భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవటం, ప్రశాంతంగా ఉండటం, ఇవన్నీ సాధ్యపడాలి అంటే యోగా ద్వారానే సాధ్యం. ఇవాల్టి మన యోగ మంత్రలో ఆర్థరైటిస్ కోసం ఏకపాద హస్తాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో లయ క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసేద్దాం. లయక్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇదే స్థితిలో దీర్ఘమైన శ్వాస తీసుకొని నోటి ద్వారా శ్వాసను నెమ్మదిగా వదులుతూ ఉండాలి. ఇలా ఈ క్రియను 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి తలను కిందకు వంచి శ్వాసను తీసుకుంటూ తలను పైకి లేపి తలను వెనక్కి వంచుతూ శ్వాసను బంధించి ఆ తర్వాత శ్వాసని నోటి ద్వారా వదిలేస్తూ తలను కిందకు దించుతూ ఉండాలి. ఈ లయక్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి శరీరాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. ఈ లయక్రియ ప్రాణాయామంతో ఏకాగ్రతను పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ లయక్రియ ప్రాణాయామం చేయడం వలన బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మెమరీ పవర్ పెరుగుతుంది. ఇంకా ఇలా ఈ లయక్రియ ప్రాణాయామం చేయడం వలన మానసిక సమస్యలను నివారించుకోవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 4 నిమిషాల పాటు చేసుకోవాలి.
ఇలా ఈ ప్రాణాయామ క్రియను 4 నిమిషాల పాటు చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఈ ప్రాణాయామ క్రియను ఆపి తలను సాధారణ స్థితిలో ఉంచి రిలాక్స్ అవుతూ ఆ తర్వాత కళ్ళు తెరిచి ఈ లయ క్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఇలా ఈ లయ క్రియ ప్రాణాయామం చేయడం వల్ల మన బాడీలో ఉండే విష పదార్థాలను, టాక్సిన్లను తరిమేస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఏకపాద హస్తాసనం చేయడానికి ముందు ఆసన సమయంలో శరీరం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆసనం పర్ఫెక్ట్గా రావాలి అంటే శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా తయారు చేయడం కోసం వార్మప్ చేయాలి. వార్మ్ చేసిన తర్వాత ఏకపాద హస్తాసనం ఎలా చేయాలో కూడా చూసిద్దాం. ఏకపాద హస్తాసనం వామప్. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్రలో నుంచి తలను కిందకు వంచి ఆ తర్వాత తలను క్లాక్ వైజ్ డైరెక్షన్లో 5 రౌండ్లు, ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 5 రౌండ్లు తిప్పుకోవాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలను ఎడమ మోకాలు వైపునకు వంచి 2 చేతులను ముందుకు గాలిలోనికి చాపి ఉంచాలి. ఆ తర్వాత తలను పైకి లేపి ఇదే వామప్ క్రియను కుడి మోకాలు వైపునకు చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత తలను పైకి లేపి సాధారణ స్థితిలో తలను లేపి ఉంచి తలను వెనక్కి వంచి 2 చేతులను మోకాళ్ల మీద ఉంచి ఆ తర్వాత కుడి చేతిని పొట్ట మీద ఉంచి తలను కిందకు వంచి ఇదే స్థితిలో 2 చేతులను వెనక అరచేతులను కలిపి ఉంచి తలను కిందకు వంచి వెనక 2 చేతులను పైకి లేపి ఉంచాలి. ఆ తర్వాత తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులను థైస్ కింద ఉంచి 2 కాళ్లను ముందుకు గాలిలోనికి చాపి ఉంచాలి. ఇలా చేసిన తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను థైస్ మీద ఉంచి 2 కాళ్లను దూరంగా గాలిలోనికి జరిపి ఉంచి తర్వాత 2 కాళ్లను దగ్గరకు తీసుకువచ్చి ఇప్పుడు 2 కాళ్లను ఫోల్డ్ చేసి తలను వంచి 2 మోకాళ్లకు నుదుటిని ఆనించి కాళ్లను గాలిలో ముందుకు చాపి ఫోల్డ్ చేస్తూ ఈ వామప్ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి 2 కాళ్లను ఫోల్డ్ చేసి నేలకు ఆనించి 2 చేతులను ఎడమవైపు నేల మీదకు వంచి తలను ఎడమవైపునకు వంచి నేలకు ఆనించి ఆ తర్వాత తలను పైకి లేపి సుఖాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని ఉండాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి ఈ వామప్ని ముగించవచ్చు. ఏకపాద హస్తాసనం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులను నేల మీద ఉంచి ఇప్పుడు 2 చేతులను సుఖాసనంలో ఉన్న కాళ్ల పాదాల వద్ద ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలతో సహా నడుమును కిందకు వంచి తలను గాలిలో కిందకు వంచి నేలను చూసే విధంగా వంచి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలను ముందుకు చూసే విధంగా పైకి లేపి ఉంచాలి. ఈ ఏకపాద హస్తాసనం చేయడం వలన కీళ్లకు బాగా స్ట్రెచ్చింగ్ జరిగి కీళ్లలో స్ట్రెంగ్త్ పెరిగి కీళ్లు రియాక్టివేట్ అవుతాయి. దీనివలన కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 40 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి సాధారణ స్థితిలోనికి తీసుకురావాలి.
ఇప్పుడు ఇదే స్థితిలో రెండు కాళ్లను ముందుకు చాపి నేలకు ఆనించి ఆ తర్వాత ఎడమకాలును ముందుకు గాలిలోనికి లేపి కుడి చేత్తో ఎడమకాలు పాదాన్ని గాలిలో పట్టుకుని ఉంచి ఆ తర్వాత నెమ్మదిగా ఎడమ చేతిని ఎడమ మోకాలు దగ్గర ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఎడమ చేతిని తీసి కుడి చేత్తో ఎడమ కాలును ఇంకొంచెం పైకి లేపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా ఎడమ కాలును కిందకు దించి నేలకు ఆనించి కుడి కాలును ఎడమ చేత్తో పైకి లేపుతూ ఇందాక ఎడమకాలు వైపు చేసిన ఆసన క్రియను ఇప్పుడు కుడికాలు వైపునకు చేసుకోవాలి. ఈ ఏకపాద హస్తాసనం చేయడం వలన భుజాలు, వెన్ను, కాళ్లలోని కండరాలు ఫ్లెక్సిబుల్గాను దృఢంగాను తయారవుతాయి. అంతేకాకుండా ఆయా భాగాలలో సమస్యలను రాకుండా తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన క్రియను కుడికాలు వైపునకు కూడా మరొక 10 సెకండ్ల పాటు చేసుకున్న తర్వాత నెమ్మదిగా కుడికాలును కిందకు దించి నేలకు ఆనించాలి. ఆ తర్వాత రెండు చేతులను రెండు కాళ్ల మోకాళ్ల కింద ఉంచి తలను వంచి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత శరీరాన్ని నేలమీద పడుకునే స్థితిలో ఉంచి ఇదే స్థితిలో ఎడమకాలును గాలిలోనికి పైకి లేపి నిటారుగా ఉంచి కుడి చేత్తో ఎడమకాలు బొటనవేలును పట్టుకుని గాలిలో ఎడమకాలును ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి ఎడమ చేతిని ఎడమకాలు పాదంపైన పట్టుకుని ఎడమ మోకాలుకు నుదుటిని ఆనించి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా ఎడమకాలును ఫోల్డ్ చేస్తూ కిందకు దించి తలను కూడా కిందకు దించి నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత ఎడమకాలును ముందుకు చాపి నేలకు ఆనించి ఉంచాలి. ఇప్పుడు కుడికాలును ఫోల్డ్ చేసి ఎడమ చేత్తో కుడికాలు బొటనవేలును పట్టుకుని ఇందాక ఎడమకాలు వైపు చేసిన ఆసన క్రియను కుడికాలు వైపునకు చేసుకోవాలి. ఈ ఏకపాద హస్తాసనం చేయడం వలన నిద్రలేమితనాన్ని, మలబద్ధకాన్ని నివారించుకోవచ్చు. ఇలా ఈ ఆసన క్రియను కుడికాలు వైపునకు కూడా చేసుకున్న తర్వాత కుడికాలును నేలకు ఆనించి శవాసనంలోనికి రావాలి. ఇలా ఏ స్థితిలో కాసేపు ఉన్న తర్వాత ఇదే స్థితిలో ఎడమకాలును ఫోల్డ్ చేసి పైకి లేపి రెండు చేతులతో ఎడమకాలు పాదాన్ని పట్టుకుని ఎడమకాలు పాదాన్ని వంచి పొట్టవైపునకు లాగి ఉంచి ఎడమ మోకాలును నీటారుగా ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో కుడికాలును నెమ్మదిగా పైకి లేపి నిటారుగా 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఇలా చేసిన తర్వాత ఇదే స్థితిలో కుడి చేత్తో కుడికాలు బొటనవేలును పట్టుకుని ఉండాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి.
ఆ తర్వాత 2 కాళ్లను కిందకు దించి నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత కుడి కాలును ఫోల్డ్ చేసి ఇందాక ఎడమకాలు వైపు చేసిన ఆసనక్రియను ఇప్పుడు కుడికాలు వైపునకు కూడా చేసుకోవాలి. ఈ ఏకపాద హస్తాసనంతో కీళ్ల నొప్పులతో పాటు వెన్ను సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఇలా కుడికాలు వైపునకు కూడా ఈ ఆసనక్రియను చేసుకున్న తర్వాత 2 కాళ్లను ఫోల్డ్ చేసి గాలిలో సుఖాసనం వేసినట్టుగా ఉంచి 2 చేతులతో 2 మోకాళ్లను పట్టుకుని ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత 2 కాళ్లను కిందకు దించి మోకాళ్లను నిలబెట్టి 2 చేతులను నేల మీద ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 కాళ్లను ముందుకు చాపి నేలకు ఆనించి శవాసనంలోనికి రావాలి. ఇలా శవాసనంలో కాసేపు ఉన్న తర్వాత ఇదే స్థితిలో నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి 2 చేతులను థైస్ మీద ఉంచి తలను కిందకు వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను వెనక్కి వంచి 2 చేతులను మోకాళ్ల మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను కిందకు దించి సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులను నేల మీద ఉంచి ఎడమకాలును అర్ధ సుఖాసనంలో ఉంచి కుడికాలును కుడివైపునకు చాపి ఉంచి ఇదే స్థితిలో తలతో సహా నడుమును కిందకు వంచుతూ ఎడమ చేతిని వెనక వెన్ను మీద ఉంచి నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి తలను సాధారణ స్థితిలో ఉంచి కుడి చేత్తో కుడికాలు వేళ్లని పట్టుకునేలా ఉంచి ఎడమ చేతిని నెమ్మదిగా గాలిలోనికి నిటారుగా పైకి లేపి ఉంచాలి. ఈ స్థితిలో తలను కూడా ఎడమవైపునకు తిప్పి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఎడమ చేతిని కిందకు దించి కుడికాలును ఫోల్డ్ చేసి అర్ధ సుఖాసనంలో ఉంచి ఎడమకాలును ఎడమవైపునకు చాపి ఇందాక ఎడమకాలు వైపు చేసిన ఆసనక్రియను ఇప్పుడు కుడికాలు వైపునకు కూడా చేసుకోవాలి. ఈ ఏకపాద హస్తాసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని చేయడం మంచిది. ఇలా ఈ ఆసనక్రియను కుడికాలు వైపునకు కూడా చేసుకున్న తర్వాత 2 చేతులను కిందకు దించి కుడి మోకాలుకు చెరోవైపు 2 చేతులను ఉంచి తలను కుడి మోకాలు వైపునకు వంచి ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి సుఖాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని ఇలా ఒక 10 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వాలి.
ఆ తర్వాత కళ్ళు తెరిచి సుఖాసనంలో లోపల ఉన్న కుడికాలు పాదాన్ని సుఖాసనంలో ఉంచి జ్ఞానముద్ర వేసి ఈ ఏకపాద హస్తాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో ఏకపాద హస్తాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తవుతుంది. మరి ఏకపాద హస్తాసనం చేయడం వల్ల ఆర్థరైటిస్ ని అదుపులో ఉంచడమే కాకుండా బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్ గా మారి దృఢంగా తయారవుతాం. మరి ఏకపాద హస్తాసనం గురించి ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూసేద్దాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. మనం ఇప్పటి వరకు ఏకపాద హస్తాసనం ఎలా చేయాలో చూసామండి. సో ఈ ఏకపాద హస్తాసనంలో మనకి లోవర్ బాడీ అంటే కాలి వేలు దగ్గర నుంచి హిప్ వరకు మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవడం జరుగుతుంది. జనరల్గా మనం చాలా వరకు సిట్టింగ్ పొజిషన్లో ఉండిపోయి లేదా స్టాండింగ్ పొజిషన్లో కంటిన్యూస్గా ఉన్నప్పుడు మనకి హిప్ ఏరియాలో చాలా స్టిఫ్నెస్ అనేది వస్తుంది. తర్వాత హిప్ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే మనకి తగ్గిపోతుందో బ్యాక్ పెయిన్ మరియు తర్వాత లోవర్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టిఫ్నెస్ని మనం రిలీజ్ చేసినట్లయితే ఆర్థరైటిస్ సంబంధించి కూడా మనకి అన్ని మజిల్స్ అన్నీ కూడా అన్ని జాయింట్స్ అన్నీ కూడా ఫ్లెక్సిబుల్గా మారడం జరుగుతుంది. సో సిట్టింగ్ పొజిషన్లో మనం ఎప్పుడైతే చేతితో కాల్ని టచ్ చేయడానికి ట్రై చేస్తామో అలాంటప్పుడు అబ్డామినల్ ఏరియాని లోపలికి మనం కొంచెం లాగినట్టు పట్టి ఉంచి ఆ తర్వాత బెండ్ అవ్వాల్సి ఉంటుందండి. సో బెండ్ అయిన తర్వాత మోకాల్ని మనం భూమి మీద మ్యాక్సిమం టచ్ చేసి ఉంచాలి. మోకాల్ని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఇలా ఉన్నప్పుడు మనం గాలి పీలుస్తూ వదులుతూ ఉన్నప్పుడు మన పొట్టని లోపలికి బయటికి, అంటే గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట కొంచెం బయటకు వస్తుంది, వదిలినప్పుడు లోపలికి వెళ్తుంది. సో అబ్డామిన్ మీద కాన్సన్ట్రేట్ చేసి మనం నడుం దగ్గర నుంచి ముందుకు బెండ్ అయ్యి పోస్చర్ హోల్డ్ చేసినట్లయితే కనుక మనం దీనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి కాలి వేళ్ళ దగ్గర నుంచి మొత్తం టోటల్ బాడీలో ఇంక్రీజ్ అనేది అవడం జరుగుతుంది. కాబట్టి మనము అన్ని జాయింట్స్ కూడా మనకి స్ట్రాంగ్గా మరియు ఫ్లెక్సిబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ఏకపాద హస్తాసనం ప్రాక్టీస్ చేసి ఆర్థరైటిస్కి సంబంధించి అన్ని బెనిఫిట్స్ మీరు పొందుతారని ఆశిస్తూ బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.